ఏపీ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిన జనసేన పార్టీ ఇప్పుడు తన ఉనికిని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా గత కొన్ని నెలలుగా కసరత్తు చేస్తున్న నూతన కమిటీల ప్రకటనకు ముహూర్తం ఖరారు చేశారు. వచ్చే వారం నాటికి రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీల జాబితా విడుదల కాబోతుంది. ఇది కేవలం నియామకం మాత్రమే కాదు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు పవన్ వేస్తున్న బలమైన పునాది. ఈసారి నియామకాల్లో పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తున్నారు. కేవలం విధేయతకే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడిన వారికి, ముఖ్యంగా ఈ మధ్య చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని లక్ష్యాలను చేరుకున్న నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో బాధ్యతలు నిర్వహించిన వారి పనితీరుపై నివేదికలు తెప్పించుకున్న పవన్, పనిచేయని వారిని పక్కన పెట్టి ఉత్సాహవంతులైన యువతకు, కష్టపడే తత్వం ఉన్న పాత కాపులకు సమతుల్యంగా పదవులు కట్టపెడుతున్నారు. దీనివల్ల పార్టీలో జవాబుదారీతనం పెరుగుతుందని భావిస్తున్నారు. ఆపరేషన్ తర్వాత పూర్తి స్థాయిలో స్వస్థత చేకూరకపోయినా పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేశారు. ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పాలనాపరమైన బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు పార్టీ వ్యవస్థను గాడిలో పెట్టడం ఆయనకున్న నిబద్ధతను చాటుతుంది. పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉంటేనే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, క్షేత్రస్థాయి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం వంటివి సాధ్యమవుతుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ముఖ్య నేతలతో నిరంతర సంప్రదింపులు జరుపుతూ తుది జాబితాను సిద్ధం చేశారు పవన్ కళ్యాణ్.